అదే విషయం. తర్వాత మొన్న కడియం శ్రీహరి గారి విషయంలో రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా! గతంలో మాకున్న పరిచయం ప్రకారమే ఆయన పార్టీలోకి ఆహ్వానించినా ఆయన వచ్చిర్రు అని చెప్పారు కదా! ఇప్పుడు ఆయన ఆలోచనలు తీసుకుందామని అనుకున్నాం మేడం. మీరు ఇప్పుడు ప్రధానంగా ఒకటైతే గమనించండి. అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే ప్రతి రాజకీయ నాయకుడు తనకంటూ ఒక ఉనికిని చాటుకోవాలనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడున్న ఎలక్షన్స్ ఎట్లయినాయంటే అంటే ఓపెన్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆర్థిక అంశాలతో కూడుకున్న ఎలక్షన్స్ అయినాయి. సో ప్రజాసేవ వీటికంటే కొంచెం ఏది అట్లా చేంజ్ అవుతున్న మైండ్ సెట్ ఉండే. ఒకసారి మనం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పార్లర్లో ఒకసారి ఉప ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు ఏది రామరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పి శాసనసభ్యులు ఉండే. అప్పుడు చనిపోయిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు నిలబడి ఉండే. తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు బీఆర్ఎస్ నుంచి నిలబడి ఉండే. అప్పుడు కేటీఆర్ గారు, దాంతోపాటు జగదీశ్వర్ రెడ్డి గారు, కొంతమంది మంత్రులు మండల వారీగా ఇన్ఛార్జీలు ఇచ్చి, గ్రామాల వారీగా కొంతమంది ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ ఇచ్చి ఉండే. అక్కడ ప్రధానమైన మోటో ఏంటంటే మేడం, పార్టీ మారితే అధికార పార్టీలో వస్తే అభివృద్ధి జరుగుతుంది. అంటే ఒక ప్రధానమైన మోటో. సరే ఈ సిస్టమ్ ఇన్ కేస్ కాంగ్రెస్లో ఉన్నా కూడా దాన్ని మేము సపోర్ట్ చేయడానికి లేదు. కానీ పార్టీ మారితేనే అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతున్న ఒక భ్రమను క్రియేట్ చేసి ప్రజల్లో ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసి మనకు నిధులు రావాలన్నా ఇంకేదో రావాలని చెప్పి అధికార పార్టీలో ఉండాలని చెప్తేనే మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో 33 జెడ్పీటీసీ స్థానాలకు 33 జెడ్పీ చైర్పర్సన్లు రావడానికి మెయిన్ రీజన్ కూడా అదే ఉండే. అంటే అధికార పార్టీలోనే నిధులు వస్తాయి, అధికార పార్టీలోనే అభివృద్ధి జరుగుతుంది, ప్రతిపక్షంలో ఉంటే ఎవరు డేకడానికి లేదు ఉండడానికి లేదన్న కారణం చేత ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వార్డు సభ్యుల నుంచి మొదలు పెడితే ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలు, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్పర్సన్ల వరకు ఇన్ కేసు కోఆప్షన్ మెంబర్లు ఉంటారు కొంతమంది, వాళ్ళు దాంతోపాటు ఏది డైరెక్టర్లు ఉంటారు, ఇది మనం ఇది కొన్ని నామినేటెడ్ పదవులు డైరెక్టర్ ఉంటారు, సొసైటీ డైరెక్టర్లు ఉంటారు, సొసైటీ చైర్మన్ ఉంటారు, వీళ్ళందరినీ గంపగుత్తగా డీసీసీబీ చైర్మన్ ఉంటారు, వీళ్ళందరినీ గంపగుత్తగా దీంట్లో లాక్కొని మీరు అధికార పార్టీలో ఉంటేనే డెవలప్ జరుగుతుందని చెప్పి ఒక చిన్న అంటే ఒక రాంగ్ పర్సెప్షన్ని బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా బిల్డ్ చేసే ప్రయత్నం చేసింది. అంటే తన వెనకాల మళ్ళీ వాళ్ళ పార్టీకి ఒకటి ఉంటుంది ఏంటంటే అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రాంతాల్లోనే ఉండే, ఏది మన నార్త్ తెలంగాణలో కొంతవరకు ఉండే, కొంత సౌత్ తెలంగాణలో ఇంకా పెనిట్రేట్ కాలేదు, ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతాల్లో అసలు పెనిట్రేటే కాలేదు, ఇక్కడ హైదరాబాద్లో కూడా పెద్దగా లేదు. అంటే పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ రూట్ లెవెల్లో పెనిట్రేట్ అవ్వడం కోసం ఇలాంటి కుయుక్తులు పన్నింది. కానీ దాని ద్వారా జరిగిన ప్రజాస్వామ్య విధ్వంసం అనేది బీఆర్ఎస్ పార్టీ బీరోజు వేసుకోలేదు. దాని ద్వారా జరిగిన ప్రజాస్వామ్య విధ్వంసం ఏంటంటే మేడం, ఇది ఏమంటారు, ఎలక్షన్స్ అనేవి ఖరీదుగా మారినాయి. ఒక సామాన్యుడు ఇప్పుడు యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన వ్యక్తులు లేకపోతే వేరే అన్న కూడా, ఇప్పుడు మన అన్న ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్న ఉన్నారు ప్రసాద్ అన్న, గౌతమ్ ప్రసాద్ అన్న కూడా నాలెడ్జ్ పరంగా మంచి బేస్ ఉంటారు, ఏది ఆలోచనలో బేస్ ఉంటారు, రిఫార్మిస్టిక్ యాక్షన్లో బేస్ ఉంటారు, పార్టీ పరంగా బేస్ ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ తీరం నిలబడటానికి ఆర్థిక అంశాలు తోడైతే ఏ పార్టీ అయినా అదే ప్రధానంగా ఎజెండా తీసుకుంటుంది. పుసుకుని ఏదైనా ఆర్థికంగా తోడ్పాటు జరిగినా కూడా ఎవరికో ఒకరికి ఊడిగం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అట్లా ఎవరు ఎస్టాబ్లిష్ చేసిరు అంటే ఈ ఫిరాయింపులు అనేది కేవలం మన ఎమ్మెల్యేల స్థాయి నుండి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ రూట్ లెవెల్ వరకు విధ్వంసం. ఇప్పుడు నాలాంటి నేను యంగ్ జనరేషన్ మేడం, నాకు 29 ఇయర్స్ ఏజ్, నేను ఎక్కడో ఒక సర్పంచో లేకపోతే ఒక ఎంపీపో జెడ్పీటీసో నిలబడదామని నేను అనుకుంటా. కానీ ఒకసారి ఊహించుకోండి మీరు, సాధ్యం అవుతుందా? అది సాధ్యపడుతుందా? దాన్ని ఎవరు మార్చిర్రు? ఏ పార్టీ అయినా మాట్లాడండి. కానీ తెలంగాణలో ఒక కొత్త యువత మొత్తం నామినేటెడ్ పదవులు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, మేము ఇవ్వలేదని అంటలేదు. కానీ వాళ్ళను రూట్ లెవెల్లో పోయి కొట్లాడే ప్రయత్నం ఎవరికి చేయలే, ఎందుకంటే అంత కాస్ట్లీగా మారిపోయింది. సో ఈ ఫిరాయింపులు అనేది అక్కడ దాకా ఆగలే, పై వరకు వచ్చింది. సరే ఇక్కడ మీరు ఇంకోటి కూడా చూడండి, అభివృద్ధి జరుగుతున్న పార్టీ మారుతుందని అనుకున్నప్పుడు ఏ రాజకీయ నాయకుని కూడా మా పార్టీలోకి వస్తేనే అభివృద్ధి అని చెప్పి మేము లాలుచి పనియాలి. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పదవులు మేము కట్టబెట్టలే. రేపు మీరు చూడండి, రేపు రాబోయే మంత్రివర్గంలో కూడా ఒక్కళ్ళు కూడా పార్టీ మారిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా అవకాశం మేము ఇవ్వము, వాళ్ళని ఎంకరేజ్ చేయము. కానీ ఒకటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళకంటూ ఒక ఉనికి ఉంటుంది రాజకీయంగా. వాళ్ళు కూడా ప్రజలకు ఏదో ఒక మాట అయితే ఇచ్చి వచ్చి ఉంటారు కదా, ఇచ్చి వచ్చినప్పుడు మేము కూడా ఉండాలి, మేము కూడా మాకు రేపు భవిష్యత్తు ఉండాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక పార్టీని ఎంచుకున్నారు. మేము ఒకటి అంటున్నాం, మీరు కూడా ఎంపీ స్థానాల్లో ఒక 5, 10 స్థానాలు కనుక మీకు తెచ్చి ఉండుంటే మాత్రం ఆ 7 కూడా వచ్చేవాళ్ళు కాదేమో. నేను గంటబద్ధంగా చెప్తున్నా మేడం, వాళ్ళు వచ్చేవాళ్ళు కానే కాదు, వాళ్ళు అప్పటివరకు ఆగి ఉన్నారు. కానీ వాళ్ళకు మీరు ఆ భరోసా కల్పించలేకపోయారు. అక్కడ మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారని చెప్పి మీరు కూడా మీ మనసుకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఇంకో మాట కూడా చెప్తున్నాం, 10 సంవత్సరాల వరకు స్పీకర్ గారికి విచక్షణ పని చేయలేదా? ఇప్పుడే పని చేయాల్సిన ఆవశ్యకత ఏమైనా ఏర్పడింది? ఎస్, ఇప్పుడు చేయదని అనుకుందాం, ఏమైతే దానివల్ల? సో ఇదో మేము రాంగ్ వేలో చెప్పే ప్రయత్నం చేస్తలేము, మేము రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడతలేము, ఇంకేం మేము చెప్తలేము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ప్రకారమే, వారు చెప్పిన ఆలోచన ప్రకారము ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. మేము బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ మేము నమ్మడానికి వీలు లేదు. మా ప్రభుత్వం నిలబడాలన్న ఆలోచన మాకుంది. ఎట్ ద సేమ్ అవతల వాళ్ళు మా పార్టీలోకి వస్తే వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుందన్న ఆలోచన కూడా ఉంటుంది. సో ఇదంతా జరిగిన థింగ్. మేము ఇంకోటి కూడా అప్పుడు అఫీషియల్ గానే తీసుకోండి కదా మీ పార్టీ నుంచి, సరే మా పార్టీలో ఉన్నారు అని ఒప్పుకోండి, లేదు అంటే రాజీనామా చేయించండి, మీ పార్టీ గుర్తు మీద గెలిపించుకోండి,
అప్పుడు మీకు కూడా ఉంటది కదా, మేడం ఒకటి మీకు కావాల్సిన మెజార్టీయే కదా. మేడం వాళ్ళు ఊరికే కూల్ చేస్తాము పడిపోద్ది ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి మా సెక్యూరిటీలో మా జాగ్రత్తలో మేము ఉంటున్నాము అని చెప్తున్నారు. అప్పుడు డైరెక్ట్ గా తీసుకోండి మరి. సో ఇప్పుడు పొద్దాకల ఉప ఎన్నికలు రావాలి అంటే గెలుపోటుమలు ఉండాలి, రాజకీయ మార్పులు ఉండాలి. ప్రతిసారి రాజకీయ కోణంతో ఆలోచించడానికి ప్రజలు మాకు మ్యాండేట్ ఇవ్వలే. మాకు పరిపాలన చేయమని మ్యాండేట్ ఇచ్చారు, మాకు అవకాశం ఇచ్చారు. ఇన్ కేసు ఈ వేలో కనుక మేము ఉండే ప్రయత్నం కనుక చేస్తే మేము ప్రజలకు ఇచ్చిన ఏ అంశాలైనా సరే వాటిని మేము నెరవేర్చడంలో 100% ఫెయిల్ అవుతాం. సో ప్రతి అంశాన్ని మేము రాజకీయ కోణంలో ఆలోచిస్తలేం కూడా. మేము కూడా గౌరవ ప్రతిపక్షాన్ని కూడా ఒకటే కోరే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయ అంశాల మీద కాకుండా కొంతవరకు ఏది పరిపాలన అంశాల మీద మీకున్న అనుభవంతో మాకు సలహా సూచన ఇచ్చే ప్రయత్నం చేయండి. మేము కూడా పొద్దాకలా ఒకటే పాటలుగా మీరు చేసిరు కాబట్టి మేము చేసినాం, మీరు చేసిరు కాబట్టి మేము చేసినాం అని చెప్పి ఒకే పాటను మేము పాడుకునే ప్రయత్నం చేస్తలేము. కానీ సెన్సేషన్ న్యూస్ కోసము, మీ పార్టీ ఎగ్జిస్టెన్స్ కోసము అటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మీరు ఏదైనా ఎంతమంది ఎప్పుడు చేయనట్టు, ఎప్పుడు దాన్ని అసలు చూడనట్టు మీరు ప్రవర్తించే విధానం ఏదైతుందో అది ఎంతవరకు కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మీరు చూడండి, బీఎస్పీ నుంచి అప్పుడు ఇద్దరు గెలిచుండే, ఏది మన ఆదిలాబాద్ నుంచి గెలిచుండే, నాకు తెలిసి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఒకళ్ళు ఉండే, కోనేరు కోనప్ప గారు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇంద్రకరణ్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడే టీడీపీ నుంచి కొంతమంది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి మంత్రి పదవి తీసుకొచ్చారు. అక్కడ లాలచితత్వం కనపడుతుంది కదా. మేము ఇక్కడ ఎక్కడ లాలచితత్వం చేసినాం, వాళ్ళని ఏం పదవులు కట్టబెట్టినాం, వాళ్ళని ఏం చేసినాం. మొన్న అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 2018లో గెలిచిన ఎవరైతే సుధీర్ రెడ్డి గారు ఉన్నారో ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి, వారిని తీసుకొచ్చిన వెంటనే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ చేశారు. ఆ పక్కన ఎల్బీ నగర్ పక్కన ఉన్న మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ నుంచి ఉన్న సబితాను ఏది మన విద్యాశాఖ మంత్రిగా చేశారు. సో ఇలా మీరు చాలా చేసుకుంటూ వచ్చారు. మేము పదవుల కోసమో దేనికోసమో లాక్కొచ్చి తీసుకొచ్చి మేము వాళ్ళని అధికారం కట్టబెట్టి అటు మా పార్టీని అన్యాయం చేసి అటు ప్రజలను అన్యాయం చేసే ప్రయత్నం మేము ఇక్కడ చేస్తలేము. ఇక్కడ జరిగిన ఒక థింగ్ ఏంటంటే, ఒక 2 అంశాలు నేను చెప్పే ప్రయత్నం చేసిన. వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ని ఎరేజ్ చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాకున్న బలం ఏదైతే ఉందో, మా బలం మీద మాకు నమ్మకంతో పాటు అవతల పార్టీ వాళ్ళ మీద మాకున్న కొన్ని అనుమానాల వల్ల మేము కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు అంటున్నారు కదా, అంటే వచ్చినట్టే కదా మీ పార్టీలోకి, రాలేదంటారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఒకటే చెప్తున్నాం. పోయారని వాళ్ళు చెప్తున్నారు, వచ్చారని మేము చెప్తున్నాం. ఈ విషయం మా ఇద్దరికి మధ్య క్లారిటీ ఉంది. అయితే మీరు పోయి ఎమ్మెల్యేని అడగండి, మీరు పోయారా వచ్చారని చెప్పి మీరు అడిగితే అయిపోతుంది. ఇప్పుడు మేము ఇంకో విషయం చెప్తున్నాం, వాళ్ళని ఎక్కువగా వాళ్ళని అడిగే ప్రయత్నం చేసినా కూడా అది టార్చర్ లెక్క రాగింగ్ లెక్క అనిపిస్తుంది. సో వాళ్ళని మేమే ఒకళ్ళతో పుచ్చుకుంటలేము. ఒకటే మేము అంటున్నాం, ఇక్కడ ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేయడం, పాపం లేకపోతే వాళ్ళని కేలు చేయడం అలాంటివి కాకుండా మీలో కూడా ఏమైనా లోపాలు ఉంటే సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయండి అని మేము అంటున్నాం. ఇంకో మాట కూడా మేము బీజేపీని అడిగే ప్రయత్నం, ఇప్పుడు బీజేపీని మేము ఈ మాట అడిగామనుకోండి, మీ పార్టీలో చేర్చుకుంటాం, మేము రాజీనామాలు చేసి చేర్చుకుంటాం, మేము ఉత్తకెందుకు చేర్చుకుంటాం అని చెప్పి వాళ్ళు కొంచెం ఒక చార్ట్ పెట్టుకుంటారు. ఆ చార్ట్లో కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు రిపీటెడ్గా వాడుతుంటారు వాళ్ళు. సో అది అంటే పర్సనల్గా మేము పార్టీ విధానం అంటాము. అదే ఇంకోటి ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి గతంలోకి వెళ్దాం. మనం మధ్యప్రదేశ్లో మా ప్రభుత్వం ఉండే మేడం, అదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల మాకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 చోట్ల మాకు 2018లో అధికారాన్ని కట్టబెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే మధ్యప్రదేశ్లో ఒక పెద్ద పిట్టనే పట్టిరు, జ్యోతిరాదిత్య సింధియా గారిని పట్టగా ఆయన వెంటనే కేంద్ర మంత్రి అవుతాడు, మొత్తం ప్రభుత్వమే కూలిపోతుంది. అప్పుడు ఒక్కరు రాజీనామా చేయలేదు. అప్పుడు ఏ నైతికత గురించి మాట్లాడాలి, ఇంకా గోవాలో అదే జరగలేదు, దాంతో మధ్యప్రదేశ్లో అది జరగలేదు, అంతకుముందు ఒకసారి హిమాచల్ ప్రదేశ్ అలాంటి ప్రాంతాల్లో కూడా జరగలేదు. అంటే అక్కడ జరగదు. కేవలం తెలంగాణ లాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు కొత్తగా పార్టీని ఏదో అంటే బాగా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎట్టైనా సరే ఆ వేవ్ని క్రియేట్ చేయడంలో భాగంగా అక్కడక్కడ కొంతమంది ఇప్పుడు స్టాండర్డ్ పీపుల్స్, ఈటల రాజేంద్ర గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళని కనుక పట్టుకుంటే, అంటే పార్టీ ద్వారా మనిషి రాడు, మనిషి వెనకాల పార్టీ. ఒక సినిమాలో బ్రహ్మానందం ఇంకా అంటే ఒక పబ్బు పోయేటప్పుడు నాగార్జున వెనకాల దూరుకుంటూ పోతారు, తర్వాత మళ్ళీ బయటకు వస్తారనుకోండి, అది వేరే విషయం. సో అలాంటి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. మేము ఇప్పటికి అంటున్నాం, అంటే బీజేపీ పార్టీ ఖమ్మంలో పాలేరు లాంటి ప్రాంతంలోనో, నాగార్జున సాగర్ లాంటి ప్రాంతంలో ఒక కొత్త క్యాండిడేట్ని నిలబెట్టి ఇది ఎక్కువ స్థానాలు తెచ్చుకునే ప్రయత్నం చేయదు. ఎవరో ఒక ఆల్రెడీ చరిస్మాటిక్ నేను నిలబెట్టిన మీ ఖమ్మంలోనే వాసుదేవ్ గారిని లాస్ట్ టైం వాసుదేవ్ అనే టైం నిలబెట్టాం. ఆయనకు రాజకీయ అనుభవం లేకుండా అప్పుడే భారతీయ జనతా పార్టీలోకి వచ్చి ఆయన ఎంపీగా నిలబెట్టాం వాసుదేవ్ గారు. సరే, ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు అడిగితే చెప్తున్నా, మీరు అన్న ఖమ్మమే చెప్తున్నాను. నేను చెప్తా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఒక చరిస్మాటిక్ లీడర్ని కాకుండా కేవలం పార్టీ గుర్తు మీదనే. అదే చెప్తున్నారు వాసుదేవ్ గారు ఎవరు, ఆయన అడుగుదాం. ఆయనకి ఎలాంటి పొలిటికల్ నేను చెప్తా. వాసుదేవరావు గారు నాకు అంటే క్లోజ్. ఆయన ఒక మంచి రెప్యూటెడ్ అడ్వకేట్, ఖమ్మంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. రామకృష్ణ విద్యాలయం అనే ఖమ్మంలో ఒక పెద్ద శిశు మందిరం ఉంటుంది, దానికి మంచి చెడు కూడా చూసే వ్యక్తి. ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా నాకు తెలుసు. ఆయన ఒకటే నేనేమంటున్నా అంటే, మీరు ఏమన్నారంటే నాగార్జున లేదు, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, అది కూడా మీరు నాగార్జున సాగర్ లో
రవి నాయక్ అని చెప్పి మా గిరిజన బిడ్డకు అవును. టికెట్ ఇచ్చారు. అవును. సో గిరిజన బిడ్డకు టికెట్ ఇవ్వడాన్ని మేము హర్షిస్తున్నాం, మేము కాదు అంటలేము. ఉమ్. కానీ వారికి అప్పుడు పడ్డ ఓట్లు 3,000 వరకు అని మాత్రం, అంటే కొంచెం తక్కువ ఓట్లే పట్టాయి. మీరు చూడండి తెలంగాణలో బీజేపీ పార్టీ నిజంగా బీజేపీ పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలు వాళ్లకు ఇవ్వరు. 4 సార్లు అధికారం, ఒక కాంగ్రెస్ అయినా 4 సార్లు అధికారం వచ్చి మళ్ళీ ఇంకో ఆయన కాంగ్రెస్ నిలబడితే 4,000 వచ్చిన దాఖలాలు కూడా ఏదైనా కావచ్చు కాక మళ్ళీ దాఖలాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇదే ఈటల రాజేందర్ కాన్స్టిట్యూన్సీ లో కాంగ్రెస్ కి ఎన్ని వచ్చినాయి? లేదు ఒకటి ఎన్ని వచ్చినాయి? నువ్వు చెప్పు. నేను ఒకటి ఈడ ఓట్ల శాతం కాదు కదా. ఒక మాట నేను మీరు ఆదర్శంగా అడిగితే ఖమ్మం చెప్పిన, లేదంటే ఖమ్మం చెప్పిన. నువ్వు కాంగ్రెస్ ఓట్ల, బీజేపీ ఓట్ల గురించి చెప్తే నీకు ఇది కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా ఇప్పటికిప్పుడు మీరు ఉప ఎన్నికలు రావాలని అనుకుంటే మాత్రం ఒక చరిస్మాటిక్ లీడరు వేరే పార్టీ వాళ్ళని గుంజుకొచ్చి వాళ్ళని రాజీనామా చేసి నిలబడితే తప్ప వాళ్ళకు ఓట్లు వచ్చే పొజిషన్ లేదు. అట్లా కాకుండా మీ పార్టీలో ఉన్న క్యాడర్నో, ఒక భద్రాచలంలోనో, ఒక పినపాకలోనో, లేకపోతే ఒక ఇల్లందులోనో ఎవరో ఒకరు మీ పార్టీ క్యాడర్ కార్యకర్తలు ఉంటారు కదా. ఒక మాట ప్లీజ్ ఒక మాట అలాంటి వాళ్ళను ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ద్వారా ఉప ఎన్నికల్లోనైనా మీరు గెలిచే పొజిషన్ ఉంటుందా అంటే అది క్వశ్చన్ మార్కే. ఇప్పుడు మీరు 10 మందిని వదిలేరు, మేమే 5 కొట్టేస్తాం. ఇప్పుడు వదిలే 10 మందిని సస్పెండ్ చేయమను, 10 మంది మీ స్పీకర్ సస్పెండ్ చేయమని 5 మందిని మేమే గెలుస్తాం. 5 నియోజకవర్గాలు అట్లా అదే గెలుస్తాం ఇప్పుడు. 5 నియోజకవర్గాల్లో మళ్ళీ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మీరు పక్క తీసుకొని పార్టీ ఏం టికెట్ లేదు, మా ఇస్తారా? మీ పార్టీ పార్టీలో వాళ్ళకి ఉన్న వాళ్ళకి ఇచ్చి అట్లేం లేదు. గెలిపించుకుంటారా అని? అనుకున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు మీ పార్టీలో కూడా ఒక వ్యక్తి ఉండే అక్కడ. వచ్చినప్పుడు మేము రాజీనామా చేసినామన్నా వచ్చిండు ఆయన, మేము రాజీనామా చేసినామన్నా వచ్చిండు. రాజకీయాల్లో చాణక్యుడు ఉంటాడు కదా, ఆ చాణక్యుడిని బలంగా ఫాలో అయ్యే పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ. సో నేను పొగిడినో ఏం చేసిన సంతోషం, ఎట్లయినా పర్లేదు. సో నేను ఏమంటున్నా అంటే ఆ ఎత్తులకు పై ఎత్తులు ఇక్కడ కొంచెం తెలంగాణలో కొంచెం వర్కౌట్ అవుతుందని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది, కానీ అది కొంతవరకు వర్కౌట్ కాదు. సో నేను ఫైనల్గా ఒకటే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మేడం, ఈ పార్టీ ఫిరాయింపులు కానీ రాజకీయాల మార్పులు కానీ ఇందాక నేను చెప్పిన కదా అన్న, నేను కోర్టును అప్రోచ్ అవ్వడానికి వీల్లేదని అన్నాను, అది మీ హక్కు. కానీ ఆ హక్కు రాజ్యాంగబద్ధ హక్కునా లేకపోతే నైతిక హక్కు అని అనుకున్నప్పుడు అది రాజ్యాంగబద్ధ హక్కు మాత్రమే. నైతిక హక్కు ఉందని నేను అనుకుంటలేను. అదేవిధంగా బీజేపీ కూడా ఈరోజు తెలంగాణలో కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంది కాబట్టి ఏం చెప్పలేకపోతుంది, కానీ ఒకసారి తెలంగాణ బోర్డర్ దాటిపోతే మాత్రం మీరు సృష్టించిన విధ్వంసం కానీ మీరు చేసిన అరాచకాలని అవన్నీ మా మీదే జరిగినాయి, మేము బాధితులం మీకు, కాబట్టి ఆ బాధ్యత మాకు తెలుసు. ఇక దాని మీద మాట్లాడుకోవాల్సి వస్తే మరి 60 ఏళ్ళు మీ చిన్నది కాదు. రైట్, సరే గౌతమ్ ప్రసాద్ గారు, ఇక్కడ కోర్టులు అయితే ఇందులో జోక్యం చేసుకో అనే విషయము